ఇప్పటికే సబ్స్క్రైబర్స్లో చాలామంది చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఈ ఓటీటీ ప్రాఫిట్స్ ఎలా ఎర్న్ చేస్తుంది. అసలు ఓటీటీ ఎన్నో కోట్లు పెట్టి ఫ్లాప్ అవుతున్న ఫిలిమ్స్ యొక్క స్ట్రీమింగ్ రైట్స్ ని కూడా అంత కాస్ట్ కి ఎలా కొనగలుగుతుంది. ఎన్నో ఫిలిమ్స్ ని బిగ్ బడ్జెట్స్ తోటి వెబ్ సిరీస్ ని వరుసపెట్టి కంటెంట్ తోటి ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లోని నాన్ స్టాప్ గా ఎలా తీయగలుగుతున్నారు. వాళ్ళకి ప్రాఫిట్స్ ఎక్కడి నుండి వస్తుంది. ఒకటో రెండో పాపులర్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ అంటే ఓకే, బట్ రీసెంట్ గా చాలా నేమ్స్ కూడా తెలియని ఓటీటీ ప్లాట్ఫామ్స్ అలా పెరిగిపోతూ ఉన్నాయి అనమాట. వాటిలోని కంటెంట్ కూడా ఫిలిమ్స్ వెబ్ సిరీస్ అనేవి నాన్ స్టాప్ గా తీస్తూ ఉంటారు. ఆడియన్స్ కున్న టైంకి అసలు ఆ కంటెంట్ చూసే టైమే సరిపోదు. మొత్తం అన్ని కంటెంట్ కూడా వాళ్ళు చూడలేరు కదా. కానీ ఒకవేళ చూద్దాం అనుకున్న ఆ స్పెసిఫిక్ కంటెంట్ ని కూడా చాలా మంది పాపులేషన్ టెలిగ్రామ్, టోరెంట్స్ కానీ వెబ్సైట్స్ లో వీటి ద్వారా చూడడానికి ప్రిఫర్ చేస్తుంటాం. మరి ఈ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ కి ప్రాఫిట్స్ ఎలా వస్తున్నాయి? అంత ధైర్యంగా వాళ్ళు వరుస పెట్టి కంటెంట్ ని ఎలా ఇన్వెస్ట్ చేయగలుగుతున్నారు, ఎలా ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు, దీన్ని ఎలా ప్రమోట్ చేయగలుగుతున్నారో క్లియర్ గా తెలుసుకుందాం. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ద్వారా వాళ్ళు ఎన్ని వేస్ లోని ఎన్ని దారుల్లో ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తున్నారో కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు ఒకప్పుడులో గుర్తుందా, ఆల్మోస్ట్ చాలా వరకు థియేటర్స్ దగ్గర చాలా మంది మాట్లాడుకునేది ఏంటంటే ఫ్యూచర్లోని మనం థియేటర్స్కి రావాల్సిన అవసరం లేదు, కొత్త ఫిలిమ్స్ అన్నీ కూడా టీవీలోనే రిలీజ్ చేసే విధమైన ఆపర్చునిటీస్ కూడా అప్కమింగ్ గా ఫ్యూచర్ లో పక్కాగా రావచ్చని చాలా మంది ప్రిడిక్ట్ చేశారనమాట. ఫారెన్ లో అయితే మాత్రం చాలా ఎక్కువ శాతం కొన్నిసార్లు డైరెక్ట్ గా స్ట్రీమింగ్ లోని లేదంటే టీవీ కోసమే తీసేలాంటి కొన్ని ఫిలిమ్స్ ఉంటాయి అనమాట. అవి డైరెక్ట్ గా టీవీలోని అండ్ స్ట్రీమింగ్ లోని రిలీజ్ అవుతాయి, థియేటర్స్ కాకుండా. బట్ మన ఇండియాలో అది అసాధ్యమే. ఓన్లీ లాక్డౌన్ వల్ల మాత్రమే ఆ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అనే సంఖ్య ఎక్కువైందనమాట. అలా పెరగడంతో ఈ ఓటీటీ డిమాండ్ అనేది ముఖ్యంగా లాక్డౌన్ వల్ల చాలా గట్టిగా ఈ బిజినెస్కి వర్క్ అయింది అండ్ థియేటర్స్ బిజినెస్ని బాగా దెబ్బతీసింది. రికవర్ అవడానికి కూడా చాలా గట్టి టైమే పట్టింది. ఈ లాక్డౌన్ ఎఫెక్ట్ వచ్చినా రాకపోయినా ఓటీటీ డామినేషన్ మాత్రం మెల్లిగా పక్కాగా రైజ్ అయ్యి ఉండేది అనమాట. అది స్టార్టింగ్ నుండి ప్లాన్ చేసుకున్నది. ఎందుకంటే ఒక ఆడియన్స్ ప్రతి సినిమాని థియేటర్స్లో చూడలేడు, టీవీలో చూసే పద్ధతి ఓల్డ్ అనమాట. ఎందుకంటే మీరు ఇప్పుడు ఫిల్మ్ని పాస్ చేయాలనుకుంటే పాస్ చేయలేరు, స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేయలేరు. ఓన్లీ సర్వీస్ ప్రొవైడర్ మీద బేస్ అయ్యి మాత్రమే మీరు ఫిల్మ్స్ చూడాలి టీవీలో. మధ్యలో వాళ్ళు ప్లే చేసిన యాడ్స్ కూడా అలా మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యేలాంటి సర్వీస్ ప్రొవైడ్ ప్రాబ్లమ్స్ ఏమీ లేని ప్లాట్ఫామ్స్ కాబట్టి దీన్ని ఓటీటీ ఓవర్ ద టాప్ అంటారు. ఈవెన్ యూట్యూబ్ కూడా ఓవర్ ద టాప్ లాంటిదే. కానీ యూట్యూబ్ ఫిల్మ్స్ ని ప్రొడ్యూస్ చేయదు, కొన్ని ఛానల్స్ మాత్రమే డబ్ చేసి రిలీజ్ చేసుకుంటాయి. అవి ఓన్లీ మానిటైజేషన్ ప్రాఫిట్స్ మీద మాత్రమే డిపెండ్ అవ్వాలి. ఇక ఫారెన్ ఫిల్మ్స్ వదిలేసి ముందు మన ఇండియాలో ఈ ఓటీటీ ట్రెండ్ అనేది ఎలా స్టార్ట్ అయింది, ఎలా వీళ్ళకి ధైర్యం వచ్చింది, ఎలా ప్రాఫిట్స్ వస్తున్నాయనే దాని గురించి ఫస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ సల్మాన్ ఖాన్ రాధే ఫిలిం. ముందు ఈ ఫిలిం స్టెప్ ద్వారా చాలా మందికి ధైర్యం వచ్చిందనమాట. లాక్డౌన్ కంప్లీట్ గా థియేటర్స్ బంద్, సల్మాన్ ఖాన్ ఫిలిం అంటే పిచ్చ క్రేజ్ ఉన్న చాలా మంది పాపులేషన్ థియేటర్స్ లో క్యూ కట్టాల్సిన అవసరం లేదు, థియేటర్స్ లో ఎగబడి చూడాల్సిన అవసరం లేదు, హాయిగా ఇంట్లోనే కూర్చొని చూసేయచ్చు అనే ఫీలింగ్ లోకి వచ్చారు. ఆ టైంలోనే పేపర్ వ్యూ అని చెప్పి 250 రూపీస్ తోటి ఒక ఆఫర్ వచ్చిందనమాట. అంటే ఈ ఫిలిం ని మీరు 250 రూపీస్ పే చేసి ఒకసారి చూడొచ్చు, తర్వాత చూసే ఛాన్స్ లేదు. ఇదే రెంటల్స్ లాగా. లైక్ వీడియో ఆన్ డిమాండ్ అంటూ చాలా ఫిలిమ్స్ రెంట్ కట్టి చూసుకునే లాంటివి యూట్యూబ్ లో ఉంటే, అమెజాన్ ప్రైమ్ లో ఉంటే, ప్లే స్టోర్ లో ఉంటే, బుక్ మై షోలో కూడా ఉంటాయి. అయితే డే 1 ఈ ఫిల్మ్ కి 4.2 మిలియన్ వ్యూవర్స్ అయితే మాత్రం ఈ పేపర్ వ్యూ లో చూసారనమాట. 4.2 మిలియన్ వ్యూస్ ఏంటి, సల్మాన్ ఖాన్ ట్రైలర్స్ 50 to 100 మిలియన్ వ్యూస్ కూడా దాటిపోతాయి కదా. ఇంత తక్కువ మంది చూసారా అనే ఫీలింగ్ మీకు రావచ్చు. కానీ ఆ 4.2 మిలియన్ వ్యూవర్స్ అంటే 42 lakhs పీపుల్స్ అనమాట. ఆ 42 లక్షల మంది ఈ 250 రూపీస్ పే చేసి చూసారు. అంటే డే 1 105 crore వచ్చినట్టు. ఇది డైరెక్ట్ గా ప్రాఫిట్స్, ఇక్కడ డైరెక్ట్ గా షేర్ లెక్కనే. ట్యాక్స్, థియేట్రికల్ రెంట్, షేర్ ఏమీ అక్కర్లేదు, డైరెక్ట్ గా జీ స్టూడియోస్ కి ప్రాఫిటే. అందుకని ఈ సినిమాని వాళ్ళు 230 crores ఇచ్చి కొనుక్కున్నారు అనమాట. ఫిల్మ్ యొక్క బడ్జెట్ కేవలం 90 crores. సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్, శాలరీ తీసుకోలే. ఎస్ఆర్కే, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ వీళ్ళు ఎక్కువ శాతం ప్రాఫిట్స్ లో ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి శాలరీస్ తీసుకోరు. ఇప్పటిదాకా నేనైతే ఈ సినిమా చూడలే, ఎంత దరిద్రంగా ఉందో తెలియదు కానీ టాక్ అయితే అంత దరిద్రంగా ఉంది. కానీ పైరసీలో చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా, వాళ్ళెవరూ లేకుండా ఓన్లీ ఈ పేపర్ వ్యూ తోటే ఓన్లీ వీకెండ్ అవ్వకముందే 8.9 మిలియన్ వ్యూస్ అంటే 89 లక్షల మంది చూశారు. ఇది కేవలం వీకెండే, లాంగ్ రన్ కాదు. తర్వాత ఫైనల్లో ఎంత చూసారో. ఇంత దరిద్రమైన సినిమాతో కూడా సేఫ్ అయిపోయారు, మొత్తం అంతా కూడా ప్రాఫిట్స్ ఎర్న్ చేసేసారు. ఎవరికి నష్టం లేదు. థియేటర్స్ లో కూడా లిమిటెడ్ గా రిలీజ్ చేశారు అనమాట, లిమిటెడ్ షోస్, లాక్డౌన్ కాబట్టి. అయినా 18 crore గ్రాస్ వచ్చిందనమాట. సో చూసారు కదా, ఒకవేళ థియేటర్స్ లో డైరెక్ట్ గా వచ్చుంటే ఫ్లాప్ అయ్యి ఉండేదేమో. ఎస్ఆర్కే గారి కెరీర్ బిగ్గెస్ట్ డిజాస్టర్ అయిన జియో సినిమా టైంలో ఓటీటీ డీల్ లేదు. ఆ సినిమా థియేటర్స్ దగ్గర బిగ్ లాస్. సో ఓటీటీ వల్ల సినిమా అనేది డెడ్ అవ్వట్లేదు. సినిమా అనేది చాలా వరకు బెనిఫిట్ అవుతుంది మేకర్స్ కి. సినిమా ఫ్లాప్ అయినా కూడా ఈ ఓటీటీ డీల్, స్ట్రీమింగ్ డీల్, మ్యూజికల్ రైట్స్ తోటి ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తారు. నెట్ఫ్లిక్స్ ఇనిషియల్ డీల్ అయితే లాల్ సింగ్ చడ్డాకి 160 crore ఇచ్చి కొనుక్కుంటామన్నారు. కానీ సినిమా రివ్యూస్ గానీ టాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయిన తర్వాత 80 crore కి పడిపోయారు. అండ్ వుడ్ ఓటీటీ వాళ్ళు 40 crore ఇచ్చి కొనుక్కున్నారు. సోనీ టెలివిజన్ వాళ్ళు మరొక 40 crore ఇచ్చారు. శాటిలైట్ రైట్స్ అనమాట. టీ సిరీస్ వాళ్ళు మ్యూజికల్ రైట్స్ 15 crore ఇచ్చారు. దాంతోపాటు థియేటర్స్ నుండి ఒక 50-60 crore వచ్చింది.
ఈ విధంగా మొత్తంగా 225 crore వచ్చింది. సినిమా బడ్జెట్ 180 crore. ఈ విధంగా చాలా మంది సినిమా హైప్, యాక్టర్ డిమాండ్ బట్టి టేబుల్ ప్రాఫిట్ ని ఈజీగా ఎర్న్ చేసేస్తారనమాట. కానీ సౌత్ లో బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే థియేట్రికల్ బిజినెస్. డిస్ట్రిబ్యూటర్స్ కి ఎక్కువ థియేట్రికల్ రైట్స్ అమ్మడం వల్ల వాళ్ళు లాస్ అయితే తిరిగి ఇవ్వాలి. కానీ నార్త్ లో ఓన్ రిలీజ్ ఉంటుంది. ఓన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉండడం వలన థియేట్రికల్ బిజినెస్ చేరు ఓన్ డిస్ట్రిబ్యూషన్ తోటి ఓన్ గా రిలీజ్ చేసుకుంటారు. అందుకే ఇండియాస్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లోని రాధేశ్యామ్, కంగువా, గేమ్ చేంజర్ థియేట్రికల్ బిజినెస్ వల్లనే అంత లాసెస్. ఓకే బ్రో, పేపర్ వ్యూ ద్వారా మాకు అడ్వాంటేజ్ అర్థమైంది, కానీ నెట్ఫ్లిక్స్ అండ్ రిమైనింగ్ ఓటీటీస్ అంత పెద్ద బడ్జెట్స్ పెట్టి వెబ్ సిరీస్ కానీ మూవీస్ ని కానీ ఎందుకు తీస్తున్నారు? 200 million అంటే థియేట్రికల్ ఫిల్మ్స్ కి పెట్టొచ్చు. అంత డబ్బులతోటి ఎలా పెట్టగలుగుతున్నారు? నెట్ఫ్లిక్స్ కి ఎలా ప్రాఫిట్స్ వస్తున్నాయి? అప్కమింగ్ రాబోయిన ఎలక్ట్రిక్ స్టేట్ అనే నెట్ఫ్లిక్స్ ఫిల్మ్ ఈ ఇయర్ రాబోతుంది రూసో బ్రదర్స్ డైరెక్షన్ లోని. ఈ సినిమా బడ్జెట్ దాదాపుగా 320 million, అంటే ఆల్మోస్ట్ అవతార్, స్టార్ వార్స్, అవెంజర్స్ అండ్ గేమ్ రేంజ్ బడ్జెట్. ఇంత హెవీ విఎఫ్ఎక్స్ థియేటర్స్ లో చూడాల్సిన ఫిల్మ్స్ ని, ఆ రేంజ్ ఇన్వెస్ట్మెంట్ ని ఈ ఓటీటీ ఫిల్మ్స్ గురించి ఎందుకు తీస్తున్నారు? అసలు వాళ్ళకి ఆ డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి? ఆ ధైర్యం ఎక్కడి నుండి వస్తుందంటే నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ప్రపంచవ్యాప్తంగా యావరేజ్ గా ప్రెసెంట్ కంటిన్యూ అవుతున్న వాళ్ళు 300 million యూజర్స్ దాటంట. అంటే సమ్ టైమ్స్ కొత్త ఫిల్మ్స్ వస్తే ఎక్కువ సబ్స్క్రిప్షన్స్ పెరుగుతారు, కొన్నిసార్లు తగ్గుతారు. కానీ యావరేజ్ గా మినిమం 300 దాటి ఉంటున్నారంట. నెట్ఫ్లిక్స్ మంత్లీ సబ్స్క్రిప్షన్ రేట్ అనేది కాస్ట్లీ, రిచ్ కంట్రీలోని కాస్ట్లీగా ఉంటుంది, పూర్ కంట్రీస్లోని లోగా ఉంటుంది. సో ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఆ విధంగా యావరేజ్గా అన్ని కంట్రీస్ అనలైజ్ చేసుకుని తీసుకున్న దాని ప్రకారం మినిమం $10, అంటే మొత్తం అందరినీ కలుపుకుని యావరేజ్ టికెట్ ప్రైస్ లెక్కన మొత్తం అంత అన్ని సబ్స్క్రిప్షన్ రేట్స్ ప్రకారం కన్సిడర్ చేస్తే యావరేజ్ కాస్ట్ మినిమంగా ఒక పర్సన్కి $10 to $12 వేసుకుంటే 300 million యూజర్స్ అంటే 30 కోట్ల మంది యూజర్స్ అనమాట. ఈ 30 కోట్ల మంది యూజర్స్ మినిమం $10 అంటే 870 రూపీస్ నుండి $12 అంటే 1050 రూపీస్ వరకు, 26,100 crores నుండి 31,500 crore వరకు వాళ్ళకి మంత్లీ సబ్స్క్రిప్షన్ ద్వారా వస్తుంది. అంటే $3 billion మంత్లీ వస్తుంది. కానీ మధ్యలో వర్క్ చేసే వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి ఇవ్వాలి. వాళ్ళు నెట్ఫ్లిక్స్ లో పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ మంత్లీ ఈ అమౌంట్ అంటే చాలా చాలా పెద్ద అమౌంట్. ఇది థియేట్రికల్ గా కానీ సినీ ఇండస్ట్రీకి కానీ చాలా వరకు కష్టమని చెప్పాలి. ఇది కేవలం సబ్స్క్రిప్షన్ వే. ఆగండి, ఇంకా ఉంది. అసలు ఒక ఫిలిం ఎక్కువ వాచ్ అవర్స్ చూస్తుందనే రికార్డ్ ఉంటుంది కదా టాప్ 10లోని. రెడ్ నోటీస్, డోంట్ లుక్ అప్ రికార్డ్స్ని ఇంతవరకు నెట్ఫ్లిక్స్లో ఏ ఫిలిం కూడా బీట్ చేయలేదు. దగ్గర వరకు క్యారీ ఆన్ ఫిలిం రాగలిగింది అనమాట. ఎందుకంటే డ్వేన్ జాన్సన్, డికాప్రియో ఫిల్మ్స్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ కాబట్టి వాళ్ళ ఓటీటీలో డిమాండ్ ఎంతే గట్టిగా ఉంటుంది. 1 monthలోనే రెడ్ నోటీస్ ఫిలిం అండ్ డోంట్ లుక్ అప్ ఫిలిం 350 million వాచ్ అవర్స్ని దాటి చూసాయి అనమాట. కానీ లాంగ్ రన్లో 400-500 million వాచ్ అవర్స్ కూడా దాడి చూస్తారు. ఇలా వాచ్ అవర్స్ ఎక్కువసేపు చూస్తే వాళ్ళకి ఏంటి బెనిఫిట్? సినిమాకి ఎక్కువ డ్యూరేషన్ వల్ల యూట్యూబ్ లాగా మధ్యలో యాడ్స్ ప్లే చేయరు కదా, టీవీ లాగా మధ్యలో యాడ్స్ ప్లే చేయరు కదా. మరి నెట్ఫ్లిక్స్ లో ఎక్కువసేపు చూస్తే వాళ్ళకేంటి లాభం? ఈ డౌట్స్ చాలా మందికి ఉంది. సబ్స్క్రిప్షన్ వ్యూస్ మాత్రమే కాదు, ఈ వాచ్ అవర్స్ ఎక్కువసేపు యాప్ ని యూజ్ చేయడం కూడా ఆ యాప్ కి ఎంతో బెనిఫిట్ ఉంటుంది. మార్కెట్ లో ఆ యాప్ యొక్క షేర్ వాల్యూ కానీ, మొత్తం పలుకుబడి కానీ, పాపులారిటీ కానీ గట్టిగా పెరుగుతుందన్నమాట. మీ మొబైల్లో కేవలం ఆ యాప్ ని ఇన్స్టాల్ చేసి పెట్టుకుంటే ఏం యూజ్? రోజంతటి సేపట్లో మీరు ఎక్కువ శాతం ఏ యాప్ ని వాడుతున్నారో మార్కెట్ లో ఆ యాప్ కే డిమాండ్ ఎక్కువ ఉంటుంది, పాపులారిటీ ఎక్కువ పెరుగుతుంది, ఎక్కువ యూజర్స్ కూడా పెరుగుతారు. మీరు చాలా మంది వీడియో గేమ్స్ కానీ కొన్ని స్పెసిఫిక్ యాప్స్, మీ ఫేవరెట్ యాప్స్ రోజంతటి సేపట్లో ఎక్కువ శాతం వాటిని యూజ్ చేస్తారు. అలా ఎంతసేపు మీరు ఆ యాప్ని యూజ్ చేస్తే మార్కెట్లో ఆ యాప్ వాల్యూ, డిమాండ్, పాపులారిటీ మొత్తం గట్టిగా పెరుగుతుంది. వర్డ్ ఆఫ్ మౌత్ కూడా బాగా యూజ్ అవుతుంది. కొత్త యూజర్స్ కూడా వస్తారు. దాంతో ఆ యాప్ అలా కలకలలాడుతూ ఉంటుంది. సబ్స్క్రిప్షన్స్ మినిమంగా 300 million నెట్ఫ్లిక్స్కి మంత్లీ అంటే అంతమంది యూజర్స్ని మినిమంగా మంత్లీగా అట్రాక్ట్ చేసుకోవడానికి నెట్ఫ్లిక్స్ ఎంత కష్టపడి ఉంటుంది? మినిమం బేస్ సెట్ చేసుకోవాలి. నెట్ఫ్లిక్స్ అంటే అందరూ ఎడిక్ట్ అయిపోవాలి. ప్రతి మంత్ కూడా నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ లేకపోతే ఉండలేమన్నట్టు. థియేటర్స్ కన్నా మంత్లీ ఓటీటీకి పెట్టుకుంటే ఒక ఫిలిం కాదు, ఎన్నో ఫిలిమ్స్ని రిపీట్స్ వేయొచ్చు, మళ్ళీ స్కిప్ చేయొచ్చు, నచ్చినట్టు చూసుకోవచ్చు, హాయిగా ఇంట్లోనే ఉండొచ్చు, బయటకు కూడా వెళ్ళక్కర్లేదు. ఈ ఆప్షన్తో ఎంతో మంది యూజర్స్ అట్రాక్ట్ అవుతారు కదా ఓటీటీకి, ఈ ప్లాట్ఫామ్స్కి. యాప్ డిమాండ్ ఉంటే చాలా వరకు ప్రమోట్ చేసుకోవడానికి యాడ్స్ కూడా వస్తాయి అనమాట. నెట్ఫ్లిక్స్లో మ్యాక్సిమం యాడ్ ప్రమోషన్ అంటే 15 to 20 seconds లోపు మాత్రమే. జస్ట్ యాడ్ అనేది ఎక్కువ శాతం రాదు, ఒకటో రెండో వస్తుంటుంది, బాగా రేర్గా అండ్ బాగా కాస్ట్లీగా తీసుకుంటారు. శాటిలైట్ రేట్స్ చాలా బిగ్ ఫిల్మ్స్కి అంత కాస్ట్లీగా తీసుకునేది. టీఆర్పీ రేటింగ్ ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళకి మధ్యలో ప్లే చేసే యాడ్స్కి తర్వాత వాళ్ళ డిమాండ్ గట్టిగా పెరుగుతుంది. ఆ విధంగా నెట్ఫ్లిక్స్కి అంత టాప్ యాడ్స్ అక్కర్లేదు, తక్కువ డ్యూరేషన్లోనే చాలు ఎక్కువ ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తారు. కానీ కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ డైరెక్ట్గా యాడ్స్ని అలా విజిబుల్ చేస్తూ ఉంటారు. సైట్లో కానీ ఏదైనా ఫిల్మ్ ఓపెన్ చేసినా కానీ చాలా వరకు ఎక్కువగా ఎంఎక్స్ ప్లేయర్లోనే. అందరు అడ్వర్టైజర్స్ కూడా ఎక్కువ కాస్ట్ ఖర్చు పెట్టే ప్రమోట్ చేసుకోవాలనుకుంటే కష్టం అనమాట. కాబట్టి వాళ్ళకి బడ్జెట్లో అనుకూలంగా ఉండేలాంటి కొన్ని ప్లాట్ఫామ్స్కి కూడా చీప్ రేట్స్కి అయితే మాత్రం ప్రమోట్ చేసుకోవడానికి పంపిస్తూ ఉంటారు కదా యాడ్స్. కానీ చాలా సైట్స్లో కూడా ప్రమోట్ చేసుకుంటుంటారు వాళ్ళ బ్రాండ్స్ని. కాబట్టి చాలా మంది ఈ నెట్ఫ్లిక్స్ కాకుండా ఎక్కువ ప్రమోట్ చేసుకుందాం అనుకునే యాడ్స్ అన్నీ కూడా ఈ చిన్న ప్లాట్ఫామ్స్కి వెళ్తారు, వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి. అండ్ సమ్ టైమ్స్ ఈ నెట్ఫ్లిక్స్ కానీ కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ డీల్స్ ఎలా పెట్టుకుంటాయి అంటే
డైరెక్ట్ గా ఫిల్మ్స్ లోని, వెబ్ సిరీస్ లోని, వాళ్ళు తీసే ఫిల్మ్స్ లో అయితే మాత్రం డైరెక్ట్ గా వాళ్ళ బ్రాండ్స్ ని ప్రమోట్ చేసుకుంటారు. ఇలా చాలా పాపులర్ ఫిల్మ్స్ లోని, పాపులర్ సీన్స్ లోని ఆ బ్రాండ్ అక్కడ ప్రమోట్ అవడం వల్ల చాలా పాపులర్ అవుతుంది అనమాట. దీనికి ఎక్కువ కాస్ట్ ఖర్చు పెట్టాలన్నమాట ప్రమోట్ చేయడానికి. చాలా పెద్ద పెద్ద ఫిల్మ్స్ లోని, ఇప్పటి నుండే కాదు, ఎప్పుడో ఓల్డ్ ట్రెండ్ ఇది. రీసెంట్ గా ఓటీటీ కాదు, డైరెక్ట్ గా సీరియల్స్ లో కూడా ఈ ట్రెండ్ వచ్చేసిందంట. సంబంధం లేకుండా ట్రాఫిక్ సీన్స్ చూపిస్తూ మధ్యలో యాడ్స్ ని ప్రమోట్ చేసుకుంటున్నారు అనమాట. ఈ విధంగా బ్రాండ్స్ ని ప్రమోట్ చేయడం వల్ల స్పూన్ ఫీడింగ్ అవసరం లేదు, కానీ ఆ పాపులర్ సీన్ కి తగ్గట్టు ఆ బ్రాండ్ ప్రమోట్ అయితే అలా పాపులారిటీ పెరుగుతుంది. ఊరుకో బ్రో, ఇంత పాపులేషన్ ఉంది, చాలా వరకు పూర్ స్టేజ్ పాపులేషన్ ఎక్కువ మంది. ఏదో సీన్ లో ఒక బ్రాండ్ ని చూపించినంత మాత్రాన అందరం వెళ్ళి ఆ బ్రాండ్ ని కొంటామా? వాళ్ళకి ఏమైనా లాభం వచ్చేసదా? ఎందుకని అంత ప్రమోట్ చేసుకోవడానికి డబ్బులను వేస్ట్ చేసుకుంటారు ఈ యాడ్స్ కి అనే ఫీలింగ్ మీకు రావచ్చు. ఆఫ్ కోర్స్ మీరు అడిగేది కామన్ డౌటే. నా ఫేవరెట్ యాక్టర్ ఏదైనా ప్రొడక్ట్ ని ప్రమోట్ చేస్తే వెంటనే వెళ్ళి కొనుక్కోవాలనే రూల్ ఏం లేదు కదా. అసలు ఇంట్రెస్ట్ చూపించాం మనం ఏదో ప్రమోట్ చేస్తున్నారని చెప్పి. ఈ విషయం యాక్టర్ కి కూడా తెలుసు. నా ఫ్యాన్స్ అందరూ కొనేస్తారని అతను అనుకోడు. యాక్టర్ చెప్పినందుకే గుడ్డిగా ప్రొడక్ట్ ని కొంటారనేది ఫేక్. ఎక్కువ శాతం వర్డ్ ఆఫ్ మౌత్ మీదనే డిపెండ్ అవుతుంది. ఆడియన్స్ దాన్ని బట్టే డిపెండ్ అయ్యి ఆ ప్రోడక్ట్ని కొంటారనే విషయం యాక్టర్కి తెలుసు. అందువల్ల ఆ విధంగా ప్రమోట్ చేస్తారు. లేదంటే వాళ్ళకి వచ్చే డబ్బుల్ని వాళ్ళు ఎందుకు ఆపుకోవాలి? నిజంగా ఆ ప్రోడక్టే బ్యాడ్ అయితే గవర్నమెంటే బ్యాన్ చేయాలి కదా. లేదు, వాళ్ళకి వస్తున్న లాభం వాళ్ళు ఆపుకోరు, వీళ్ళకి వచ్చే లాభం వీళ్ళు ఆపుకోకూడదు. సీన్లో ఆ బ్రాండ్ని ప్రమోట్ చేసినంత మాత్రాన యూజర్స్ వెళ్ళిపోయి మొత్తం అందరూ కూడా కొనేస్తారని కాదు. బ్రాండ్ ప్రమోషన్ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది. దాని ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సోప్ కొనాలన్నా, ఒక బ్రష్ కొనాలన్నా మీరు కంపెనీని డిసైడ్ చేసుకోరు. మన రేట్కి కన్వీనియంట్గా ఉన్నది చూస్తాం. అక్కడ పేరు అయితే పాపులర్గా కనిపించింది అనుకో, ఈ కంపెనీని నేను చాలా సార్లు యాడ్స్లో చూసాను, ప్రతిసారి విన్నానే, సో ఇది నమ్మచ్చని చెప్పి వెంటనే మీరు తీసుకుంటారు. ఆ పాపులారిటీ బట్టే యాడ్స్ అనేవి రన్ అవుతాయి అనమాట. అందువల్లనే చాలా వరకు యాడ్స్ని ప్రమోట్ చేసుకునేది జనాల మీద రుద్దడానికి. మీరు ఏ బ్రాండ్ని కొనుక్కోవాలో, ఏది కొనుక్కోవాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఇది రాంగ్ కాదు, ఇల్లీగల్ కాదు, జస్ట్ బిజినెస్ అనమాట. ఇది వ్యాపారం. ఖచ్చితంగా మంత్లీ మంచి ప్యాకేజ్ వచ్చి జాబ్ వస్తేనే మీకు పబ్లిక్లో డిమాండ్ ఉంటుంది. ఐఫోన్ కొనుక్కుంటేనే పబ్లిక్లో చాలా వరకు పాపులారిటీ ఉంటుంది, డిమాండ్ ఉంటుంది. ఎల్ఈడి టీవీ ఉంటేనే ఇంట్లో వాల్యూ ఉంటుంది. ఇంటర్ చదివేవాడికి డ్యూక్ బండి ఉంటేనే ఇంటర్ అమ్మాయి పడుతుంది. ఇదంతా కూడా కార్పొరేట్ చైన్. అందరూ ఫాలో అవుతున్నారు కాబట్టి మీరు అందరూ ఇరుక్కోవాలి. ఈ గొర్రెల్లాగా ట్రెండ్ని ఫాలో అవ్వడానికి మూవీస్, వెబ్ సిరీస్, ఓటీటీ ఏమీ చూడక్కర్లేదు. ఆఫ్లైన్లో ప్రతి ఒక్కరు దేన్ని ఫాలో అయితే మనం కూడా అదే ఫాలో అవ్వాలని కొంతమంది బ్యాచ్. వాడు ఆ బైకే కొంటే నాకు ఆ బైకే కావాలి, వాడు ఒక మొబైల్ కొంటే ఆ మొబైల్ నాకు కూడా నచ్చింది. సో ఈ విధంగా మీకు ఇంకొక ఆప్షన్ లేకుండా బతుకుతున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఇంకొక ఓటీటీ ఎర్నింగ్ వే కూడా ఉందన్నమాట. ఆ ఫైనల్ వే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐపీఎల్ వస్తుంది, మీకు మంత్లీ ఈ రీఛార్జ్తో పాటు డిస్నీ ప్లస్ సబ్స్క్రిప్షన్ కూడా ఇస్తాం. హ్యాపీగా హాట్స్టార్లో ఐపీఎల్ చూసుకోండి అంటే వెంటనే మీరు ఆ సబ్స్క్రిప్షన్కి ఆ ఎక్కువ రేట్ అయినా సరే తీసుకుంటారు. సో అప్పుడు ఈ సిమ్ కంపెనీ వాళ్ళు ఆ ఓటీటీ ప్లాట్ఫామ్స్తో పెట్టుకున్న ఆ డీల్ ప్రకారం కొంత పర్సెంటేజ్ని ఇవ్వాలన్నమాట. ఈ విధంగా ఓటీటీ చాలా డిఫరెంట్ వేస్లో మనీ అలా ఎర్న్ చేస్తూనే ఉంటారు అనమాట. ఇక ప్రొడక్షన్ కంపెనీస్ కానీ సినిమాలు ఏమైనా చచ్చిపోతున్నాయి అంటే లేదు, ప్రొడ్యూసర్ సినిమాలు తీస్తూనే ఉంటారు. వాళ్ళకేం పోయింది? డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కదా పోయేది. వాళ్ళు హ్యాపీగా టేబుల్ ప్రాఫిట్ అనేది ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ డీల్స్ తోటి వాళ్ళకి వస్తుంది కాబట్టి ఎంత చెత్త సినిమాలు తీసినా వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు సేఫ్. నెట్ఫ్లిక్స్లో ఎంత చెత్త సినిమా తీసినా ఓటీటీ యాప్ ఇంట్లోనే చూసుకోవచ్చు కాబట్టి ఎలాగో చూసేస్తారు కాబట్టి వాళ్ళకి రావాల్సిన ప్రాఫిట్ వాళ్ళకి వచ్చేస్తుంది. లాస్ అవుతుంది థియేటర్స్, దాంతోపాటు ఇలా రాడ్ ఫిల్మ్స్కి డబ్బులు ఖర్చు పెట్టే ఆడియన్స్కి. టికెట్ రేట్ హెవీగా ఖర్చు పెట్టాలంటే మనకి వర్త్ అనిపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ 200 రూపీస్ తోటి 200 మిలియన్స్ బడ్జెట్ పెట్టి ఇలాంటి ఫిల్మ్స్ చూసే ఆప్షన్ ఉన్న మనకి నార్మల్గా ఈ ఫిల్మ్స్ని కూడా చూస్తున్నందుకు చాలా మంది నష్టపోతున్నారు. ఓన్లీ సినిమాలో క్వాలిటీ ఉంటే బడ్జెట్ అవసరం లేదు, కంటెంట్ కనెక్ట్ అయ్యే చాలు. అవి బాగా రేర్ అయిపోయాయి అనుకోండి, అప్పుడు ఈ లోకల్ ఫిల్మ్స్ చూసే జనాలు ఒకళ్ళు థియేటర్స్కి వెళ్ళకపోతే నష్టమేది థియేటర్ ఓనర్సే. రాడ్ ఫిల్మ్ తీసే మేకర్స్ కానీ ఆ రాడ్ ఫిల్మ్స్ ఫ్రాంచైజెస్ కదా, ఓటీటీలో లాంగ్ రన్లో చూస్తారు కదా అని చెప్పి స్ట్రీమింగ్ రైట్స్ తీసుకునే ఓటీటీ వాళ్ళకేం నష్టం లేదు. సో అదనమాట, మీకైతే క్లియర్గా ఈ ఓటీటీ బిజినెస్ గురించి, మొత్తం మేకర్స్ బిజినెస్ గురించి, మొత్తం ఈ ప్రాఫిట్స్ గురించి క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మరి మీ ఫ్రెండ్స్లో చాలా మందికి దీని మీద డౌట్స్ ఉంటాయి, వాళ్ళకి కూడా వీలైతే ఈ వీడియోని షేర్ చేయండి, పక్కగా యూజ్ అవ్వచ్చని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.